బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ములుగులో ఎమర్జెన్సీ నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఇక సీతక్క ఏం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గిరిజన బిడ్డగా అభివృద్ధిని ఓర్వలేక బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తెలుస్తుంది ఇవాళ చట్టం ఇక్కడ ఎట్లా అమలవుతుందో సీతక్క గారు చెప్పాలి. ఆనాడు బాగా మాట్లాడారు ప్రతిపక్ష నాయకురాలుగా. కేసీఆర్ గారి పాలనలో మాకు స్వేచ్ఛ లేదు, మా గొంతులు కోచేస్తున్నారు, చీరేస్తున్నారు మాట్లాడే సీత. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని కేసులైనా రివ్యూ చేయండి. మీ హయాంలో సంవత్సరాల కాలంలో ఈ పీరియడ్ లో ఎన్ని కేసులు ఎవరెవరి మీద అయినా ఏ వర్గాల మీదైనా మీరే రివ్యూ చేసి అధికారికంగా చెప్పండి. జిల్లా కలెక్టర్ గారి చేత, ఎస్పీ గారి చేత అధికారికంగా సంతకాలతో కూడినటువంటి ఒక నివేదిక విడుదల చేయని చెప్పండి. తప్పే ఉందల్లా. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. భవిష్యత్తులో ఎలాంటి ఉన్నతమైన పదవుల్లోకి పోవద్దు. ఈ పదవులలో ఉన్నా కూడా మాలాంటి ఫెయిల్యూర్ అయినరని ప్రచారం చేయాలి. తెలుసు కదా ఉన్నత వర్గాల కుట్రలు ఎట్లున్నా, అందులో దురాంకారం ఎంత ఉంటుందో మీకు తెలుసు. వాళ్ళ కుటుంబం తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు ఏలరు అనేది తీసుకురావాలనేది వాళ్ళ ఆలోచన. నాలాంటి బిడ్డలను, వెనుకబడ్డ బిడ్డలు, 100 ఏళ్ల నుంచి తొక్కబడ్డ బిడ్డలు ఈ రోజు ముందుకు వస్తుంటే వాళ్ళు సహించలేకపోతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి వచ్చింది కదా, మీ కార్యకర్తల మీద మా గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఎన్ని కేసులు పెట్టిందో వివరాలు ప్రకటించు. మీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు మేము గృహ నిర్బంధమైనా, ఎన్నిసార్లు కేసులైనాయో మేము నిరూపిస్తాం. ఇదే మా ఛాలెంజ్.